అభివృద్ధి ప్రదేశ్గా మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ని వికసిత్ ఆంధ్రగా మార్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మేము ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోవాలంటే ఇంకా చాలా ఏళ్ళు పట్టేటట్టు మిత్రులారా. అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో విధ్వంసాన్ని సృష్టించి 5 సంవత్సరాలు అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా, అవినీతి ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా, గంజాయి ప్రదేశ్గా, పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మా కూటమిని, మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అసలు విమర్శించే నైతిక హక్కు కోల్పోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం. మాట్లాడే హక్కు కూడా లేదు వారికి. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి, వైసీపీ పార్టీని నమ్మి అధికారాన్ని అప్పబెడితే ఎవరికీ అందుబాటులో లేకుండా గాల్లో తిరిగే ముఖ్యమంత్రిగా కేవలం తాడేపల్లి ప్యాలెస్లో పడుకోవడం, లేకపోతే గాల్లో తిరగడం, వాళ్ళ మంత్రులకు అపాయింట్మెంట్ ఇయ్యడు, వాళ్ళ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇయ్యడు, ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలబడిపోయాడు. కాబట్టి కేవలం ఆయనకి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కేవలం పులివెందులకి శాసనసభ్యుడికి మాత్రమే మిగిలింది. ఆయన సిగ్గు లేకుండా ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటున్నాడు. అయ్యా, అడుక్కుంటే వచ్చేది కాదు, ప్రజలు ఇస్తే వచ్చేది జగన్మోహన్ రెడ్డి. 175 స్థానాల్లో నువ్వు 18 స్థానాలు గెలుచుకోవాలంటే నీకు ప్రతిపక్ష హోదా వచ్చుండేది. అంటే నువ్వు పదవి కోసం పనిచేస్తున్నావా, ప్రజల కోసం పనిచేస్తున్నావు అని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తావు. అంటే ప్రతిపక్ష హోదా లేకపోతే నువ్వు అసెంబ్లీకి రావా? శాసనసభ్యుడు కూడా మాట్లాడచ్చయ్యా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నువ్వైతే ప్రతిపక్ష పార్టీని మాట నీయలేదు, ప్రతిపక్ష నాయకుల్ని మాట నీయలేదు, పత్రికల్ని నీ ప్రభుత్వ వైఫల్యాలు రాయనీయలేదు. మా ప్రభుత్వం అలా కాదు. నువ్వు రా అసెంబ్లీలోకి, ఏం మాట్లాడతావో మాట్లాడు, సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నావు. నీకు మాట్లాడేదానికి మాటలు లేవు, మాట్లాడేదానికి అవకాశం ఇస్తా అంటే కూడా నువ్వు రాకుండా దాంకొని తిరుగుతున్నావు. అంటే ఇది ప్రజాస్వామ్యం మీద నీకున్నటువంటి నమ్మకం దీనిలో తెలిసిపోతాను. ఇది మంచిది కాదు. పక్కనే రాజంపేట అనుకుంటా, కూసాలు గదిలిపోయినా ఒక అతనికి ఉన్నాడు, రాజా ఏదో అన్న పేరేమంటారు, అలాంటి వాళ్ళ దగ్గరంతా మాట్లాడించి తిట్టించి బూతులకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ. ఇట్లరా బూతులకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ. బుద్ధుండాలి. రాజకీయ క్షేత్రంలో రాజకీయాల గురించి మాట్లాడాలి కానీ కుటుంబాల గురించి ఏందయ్యా? స్క్రిప్ట్ రాయించింది తాడేపల్లి ప్యాలెస్ నుంచి, పలికిన పలుకులు వెళ్ళి రాతలు మాత్రం జగన్మోహన్ రెడ్డి అని పార్టీ. ఎవరు ఒక్కొక్కరు బయట వస్తారు. ఇంకా అసలు లోకేష్ బాబు 2 బుక్కే తెరవకపోతేనే ఇప్పుడు ఏదో 2 బుక్ తెరిచేశారు భయపడిపోతున్నారు. ముందుంది ముసళ్ళ పండగ. ఒక్కొక్కరి కూసాలు కదిలిపోతాయి. ఎవరెవరు 5 సంవత్సరాలు బిర్రవీగారో, చట్టానికి అతీతంగా ఎవరెవరు మాట్లాడారో ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన కక్ష సాధింపు ధోరణితో పనిచేయట్లేదు. చట్ట పరిధిలో మేము పనిచేస్తాం. చట్ట పరిధిలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేం చేస్తారో అందరినీ చట్ట పరిధిలోనే వారిని శిక్షిస్తాం. కాబట్టి ఇదేదో కక్ష సాధింపు ధోరణితో పనిచేస్తాం ప్రభుత్వం అని చెప్పి మా ప్రభుత్వం మీద నిందలు మోపుతున్నారు. ఇది మంచిది కాదు. ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి నీ అంటే ఆయనే చెప్పాడు మొన్న, ఈ పోసాని మాట్లాడింది నేనైనా, మాట్లాడించింది వేరే వాళ్ళట. ఎవరయ్యే వాళ్ళు? మీరు ప్రజాక్షేత్రంలో గతంలో మా పెద్దలు చెప్పేవారు, వెంకయ్యనాయుడు గారు అసెంబ్లీలో జయపాల్ రెడ్డి గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ, ముచ్చలపల్లి సుందరయ్య గారు కానీ వీరంతా మాట్లాడేటప్పుడు అప్పుడు ముఖ్యమంత్రులు రాసుకునేవారంట ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడుతున్నారు.
అది ప్రజాస్వామ్యం అంటే. అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది. చట్టసభలు ప్రజల కోసం మనకు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం. నిన్ను పులివెందుల ప్రజలు గెలిపించి నిన్ను అసెంబ్లీలోకి పంపిస్తే నేను నేను బయట ఉంటానంటే రాబో రోజుల్లో పులివెందుల ప్రజలు నిన్ను బయటే పెడతారు. రాబో రోజుల్లో పులివెందుల ప్రజలు నిన్ను బయటే పెడతారు. ఆ 11 స్థానాలు కూడా రావు. ఈ 60 రోజులు మన అసెంబ్లీ నామ్స్ ప్రకారం కంటిన్యూగా అటెండ్ కాకపోతే ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోయే అవకాశం ఉంది. అయ్యా దురదృష్టవశాత్తు అది కానీ పడిందనుకో 11 కాస్త 0 అవుతుంది. 11 కాస్త 0 అవుతుంది. నీకు అట్లీస్ట్ ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే కూడా అది కూడా మిగలదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించి అసెంబ్లీలోకి రా, మాట్లాడు, సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము మళ్ళీ చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా ఆదుకుంటా ఉంది. ఈ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రకృతి కూడా ఏడ్చింది, జనాలను ఏడిపించింది కాదు. చెట్లు కూడా నరికిచ్చేసి చెట్లు కూడా ఏడ్చాయి. 15 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే కూడా హెలికాప్టర్లో ప్రయాణం చేసి ఉంటే భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఆయన అనుకున్నాడు నేను ప్రజల గుండెల్లో ఉన్నానండి, నన్ను చూసి ఓటేస్తారండి. మేము ఎప్పుడో చెప్పావు, నువ్వు ప్రజల గుండెల్లో కాదు, నువ్వు సక్సెస్ఫుల్ సీఎం కాదు, నువ్వు ఒక స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయినావు. గోడల మీద నీ స్టిక్కర్ అతికించుకునేదానికి సరిపోయిందే తప్ప నువ్వు కానీ నువ్వు ప్రవేశపెట్టిన పథకాలు కానీ కాపాడతాయి, తిరిగి నన్ను ఎన్నికలు గెలిపిస్తాయన్నారు. అది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం అంటే, ప్రభుత్వ పనితీరు అంటే మమ్మల్ని చూసి నేర్చుకో. ఏ విధంగా మా ప్రభుత్వం, మా కూటమి ఇప్పుడు పనిచేస్తూ ఉందో, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని మా ఎన్డీఏ కూటమి ముందుకు పోతున్నాం. రాబో రోజుల్లో ఇప్పటికే పోలవరం విషయంలో అయితే ఏమి, అమరావతి మన రాష్ట్ర రాజధాని నిర్మాణ విషయంలో అయితే ఏమి, రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ మొత్తం అన్నింటినీ అనుసంధానం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖల్ని మార్చే దిశగా మేము ముందుకు పోతున్నాం. రాబో రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు మాకు ఇచ్చినటువంటి మ్యాండేటరీని 164 స్థానాల్ని ఈరోజు మా ఎన్డీఏ కూటమికి వారు అప్పచెప్పారు. దానికి అనుగుణంగా మొన్న రాష్ట్ర బడ్జెట్ కూడా దాదాపు పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని రంగాల్ని పరిగణలోకి తీసుకొని వ్యవసాయం, ఉద్యోగం, ఉపాధి, అలాగే నిరుద్యోగ సమస్య అంశాలు, ఇండస్ట్రియల్ కారిడారు అన్నింటినీ అనుసంధానం చేస్తూ రాష్ట్ర బడ్జెట్ దాదాపు 3,24,000 కోట్లతో ఈరోజు రాష్ట్ర బడ్జెట్ని మేము తీసుకురావడం జరిగింది. రాబో రోజుల్లో ఖచ్చితంగా సీమాంధ్రాని స్వర్ణాంధ్రగా చూస్తారు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు తీసుకుపోయే దిశగా మేము ముందుకు పోతున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తోంది. నువ్వు ఈరోజు అధికారంలో లేవు, అధికారంలో లేకపోయినా ఈ దాని ఏమంటారు అన్ని పాములు ఎగిరిందని అప్పుడు పాము కూడా లేస్తున్నాయంట. ఇప్పుడు కూడా కొందరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మంచిది కాదు. రాజకీయాలు విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి. మేమైతే జగన్మోహన్ రెడ్డిని శత్రువు చూడట్లే, మా ఎన్డీఏ కూటమి ప్రత్యర్థులు చూస్తున్నాం. రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే. ఎన్నికల్లో మనం మాట్లాడుకుంటాం, ఎన్నికలైన తర్వాత రాజకీయాలు మాట్లాడుకుంటాం. క్లీన్ పాలిటిక్స్ చేసేదానికి మేమున్నాం. కానీ నువ్వు ఒక రాజకీయాలంటేనే అసహించుకునే దిశగా నువ్వు రాజకీయాలు చేస్తున్నావు. ప్రజలు నిన్ను అసహించుకుంటున్నారు. కాబట్టి ఇకనైనా సరే మీ మాటల్ని కట్టిపెట్టి గౌరవంగా ప్రజల్లో ఉండు. లేకపోతే ఈ మధ్య ఎక్కడో చూసా ప్రజా తిరుగుబాటు వస్తుందంట. వాళ్ళ సంబంధించి వైసీపీ నాయకుడు ఉన్నాడు. ప్రజలు తన్ని తరమకుండా ఉండే రోజులు నీ పార్టీకి నీకు వస్తాయి, గుర్తుపెట్టుకుని. ఇదే విధంగా వ్యవహరిస్తుంటే వైసీపీ పార్టీని నిన్ను ప్రజలు అడుగు కూడా పెట్టనేరు. ఇదే విధంగా నీ వ్యవహారం చేయనుంటే మేమేం చేయాల్సిన అవసరం లేదు. ప్రజా తిరుగుబాటు నీ మీద వస్తాను, నీ పార్టీ వాళ్ళ మీద వస్తాను, నీ అనుచరుల మీద వస్తాను. అది గుర్తుపెట్టవలసిందిగా భారతీయ జనతా పార్టీ వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తాను.